పోవాగో ఈ నుంచి కొట్టు వచ్చాది లేపి ఏంది రాదు రాదంటావు. అమ్మా ఏం చేస్తున్నావు? ఏం లేదమ్మా, పాటలు వింటున్నా. ఏం పాటలు? ఇప్పుడు నాకు ఫోన్ కావాలి. శివుడి పాటలు వింటున్నాను తల్లి. ఏంటమ్మా ఎప్పుడు శివుడి పాటలేనా? సినిమా పాటలు వింటే రిలాక్స్ అవ్వచ్చు కదా. నీకు శివుడి మహిమ తెలియక అలా అంటున్నావులే. అంటే ఏంటి? ఈ పాటలు వింటే శివుడి గురించి తెలుస్తుంది అంటావు అంతేగా. పెట్టు వింటా. సరే విను. శివుడు ఎలా ఉంటాడో అర్థమైంది. కానీ శివుడిని నమ్మడం వల్ల మనకి ఏం లాభం? శివుడిని నమ్మిన వారు ఏ పరిస్థితుల్లో అయినా ధైర్యంగా ఉంటారు. అది ఎలా? ఇది ఒకసారి చూడు. काल मृत्यु मरता काम करता जो चंडाल का, काल उसका क्या बिगाड़े भक्त जो महाकाल का। अकाल मृत्यु मरता काम करता जो चंडाल का, काल उसका क्या बिगाड़े भक्त जो महाकाल का। अकाल मृत्यु मरता काम करता जो चंडाल का, काल उसका क्या बिगाड़े भक्त जो महाकाल का। अकाल मृत्यु मरता काम करता जो चंडाल का, काल उसका क्या बिगाड़े भक्त जो महाकाल का। ఇది విన్న తర్వాత కూడా భయం వేస్తుందా నీకు? అస్సలు భయం అంటేనే మర్చిపోయానమ్మా ఈ కొంతసేపు. మరి శివుడు అంటేనే భయాలను తొలగించేవాడు, అందుకే ఆయనని భయహారి అంటాడు. అమ్మా ఒకవేళ శివుడికి కోపం వస్తే ఏం చేస్తారు? మెల్లిగా అడుగుతావేంటమ్మా? శివుడికి కోపం వస్తే తాండవమే. అమ్మా నాకు శివతాండవం చూడాలని ఉంది. ఇదిగో చూడు. चटाकवी गलच्छल प्रवाह
ఆరోగ్యంగా ఉంటాను. ఆహా, నిజంగా నమ్ముతావా? ఇదిగో శివనామాన్ని స్మరిస్తూ ఉండు, మంచిది. సరే అమ్మా. కొట్టు బి మళ్ళా కొట్టు. వాళ్ళు కదలలేదు చూడు, కొట్టండి.